తిరుప్పావై 8వ పాశురము. కీழ்వాனம் వెల్లెన్రు ఎరుమై సిరువీడు மேய்வான் பரந்தனக்கான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமள்ளு காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடையா பாவாய் எழுந்திராய் பாடிபறை கோண்டு மாவாய் பிள்ளந்தன்னை மால்லாரை மாட்டியா தேவாதி தேவன்னை చెన్రున్నాం చేవిత్తాల్ అవవేంద్రాయందరులేలో రెంబావాయ్. 8వ పాశురమునకు తాత్పర్యము. తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి. మన తోటి పిల్లలు వ్రత స్థలమునకు వెళ్ళుటకై బయలుదేరిరి. అటు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు. కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని భావించి వారు వెళ్ళుచున్నారు. అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి, మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచియున్నాము. కుతూహలము గలవో లలన లేచి రమ్ము. శ్రీకృష్ణుని గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టి పరాయను సాధనము గ్రహించి కేశీయను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లూర ప్రాణములను కొల్లగొట్టినట్టియు దేవతలందరకును ఆది దేవుడైన వాణిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని, అయ్యయ్యో నేను రావలెనని అనుకొనుచుండగా మీరే వచ్చితిరేయని మనను పరీక్షించి మన కోరిక నెరవేర్చును. కనుక వెంటనే లేచి రమ్ముయని తోటి కన్యను మేల్కొల్పుచున్నారు. ఆండాళ్ తిరువడిగలే శరణం.